నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము 4th యూనిట్ సబ్ టాపిక్లో ఎస్ఏ ఆన్సర్ కంప్లీట్ చేసాము, ఈక్వాలిటీది. నెక్స్ట్ ఇప్పుడు మనము షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం, అందులో ఇంపార్టెంట్వి. సో అందులో ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ ఫస్ట్ మనకి ఇది ఉంది, ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 kinds ఆఫ్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీలో ఏమన్నా 3 types ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈక్వాలిటీ అంటే ఏంటిది, మనకి ఈక్వాలిటీ ఎందులో ఉండాలి, రైట్స్ ఇంకా ఆపర్చునిటీస్లో, అప్పుడు మనకు దాన్ని ఈక్వాలిటీ అని అంటాము. సో ఇక్కడ మనకి బార్కర్ది డెఫినేషన్ ఇచ్చారు, ఇది మనం ఎస్ఏ ఆన్సర్లో చూసాము. సో సేమ్ డెఫినేషన్. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ఈక్వాలిటీలో ఫస్ట్ న్యాచురల్ ఈక్వాలిటీ. సో న్యాచురల్ ఈక్వాలిటీ అనేది మనము ఎప్పుడైతే ఎస్ఏ ఆన్సర్ చూసామో అక్కడ చూసాం కదా, ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఉంటారో వాళ్ళందరూ ఈక్వల్గా ఉండరు, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ బ్యూటీగా కానీ టాలెంట్స్లో కానీ. బట్ ఏదైతే మెన్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈక్వాలిటీ కావాలి, లైఫ్ ఈక్వాలిటీ అన్నా లేదంటే ఏదన్నా ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీస్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. బట్ ఏమైంది, సివిలైజేషన్ ఏం చేసింది, ఇన్ఈక్వాలిటీని డెవలప్ చేసింది హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో. నెక్స్ట్ సివిల్ అండ్ లీగల్ ఈక్వాలిటీ. సో సివిల్ అండ్ లీగల్ ఈక్వాలిటీ అంటే ఏంటిది, పీపుల్ ఏం కోరుకుంటారు, వాళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి, వాళ్ళకి ఎలాంటి డిస్క్రిమినేషన్స్ లైక్ క్యాస్ట్, కలర్ లేదంటే వాళ్ళ బర్త్ ప్లేస్ వల్ల అలాంటి వాటి వల్ల వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీస్ వాళ్ళు పోగొట్టుకోవద్దు అనేది వాళ్ళ డ్రీమ్ అనమాట. అంటే వాళ్ళకి అన్నిట్లో ఈక్వల్గా ఆపర్చునిటీస్ కావాలి, ఒకటే టాలెంట్ ఉంటే అనేది వాళ్ళు కోరుకుంటారు. నెక్స్ట్ పొలిటికల్ ఈక్వాలిటీ. సో పొలిటికల్ ఈక్వాలిటీ అంటే ఏంటిది, పీపుల్కి ఏదైతే రైట్ టు ఓట్ కానీ లేదంటే రైట్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ కానీ, సో ఇలాంటివన్నీ రైట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు అవన్నీ ఈక్వల్గా ఎంజాయ్ చేస్తే అప్పుడు అలాంటి టైంలో పొలిటికల్ ఈక్వాలిటీ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. సో పొలిటికల్ ఈక్వాలిటీ పీపుల్కి దేని ద్వారా వచ్చింది, డెమోక్రసీ వల్ల మనకి పీపుల్ ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారో వాళ్ళకి రైట్ టు ఓట్. రైట్ టు ఓట్ అంటే ఏంటిది, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓట్ వేసుకొని వాళ్ళని పవర్లోకి తెచ్చే రైట్ అనమాట. సో అది మనకి ఈ పొలిటికల్ ఈక్వాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది మనకి సేమ్ లాంగ్ ఆన్సర్లో ఏదైతే ఉందో షార్ట్లో కూడా అవే సేమ్ అనమాట. బట్ అక్కడ మనము దగ్గర ఒక 5-6 రాసాము, ఇక్కడ మనం ఓన్లీ 3 రాస్తున్నాం అనమాట. సో సేమ్ ఎస్ఏ ఆన్సర్ చదువుకుంటే మీకు ఈ షార్ట్ ఆన్సర్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే వెరీ షార్ట్ ఉన్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.